జై శ్రీకృష్ణ. నిన్న మనం చూసాం కదా, పరీక్షిత్ మహారాజు గంగా నది తీరంలో ఉంటారు. వారం రోజుల్లో తక్షకుడు వచ్చి చంపేయాలి. అది శాపవాక్కు. ఇప్పుడు వారం రోజులు గడుస్తున్నాయి. ఇంకా ఇది వాళ్ళ 7వ రోజు. ఇంకా సన్సెట్ అయ్యే టైం అవుతుంది. కాబట్టి ఇంకా అది అయిపోతే పరీక్షిత్ మహారాజు బతికినట్టే. కాబట్టి తక్షకుడు ఇప్పుడు ఎలాగైనా చంపాలి. కాబట్టి ఒక పండులోకి దూరుతాడు. పాము కదా, ఒక పండులోకి దూరి ఉంటాడు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఇంకా అయిపోతుంది కదా టైం అనుకొని ఆ పండు తీసుకొని తినబోతాడు. ఒక కొరకంగానే తక్షకుడు బయటకు వచ్చేసి కాటేస్తాడు. అంతే, పరీక్షిత్ మహారాజు బూడిద కుప్పగా పడిపోతారు, చనిపోతారు. అది తెలియంగానే జనమేజయ మహారాజు వెంటనే ఇంకా సర్పయాగాన్ని మొదలు పెట్టేయండి. తక్షకుడు నాగజాతి మొత్తం అంతమైపోవాలి. ఎంత కష్టపెట్టాడు మా నాన్నని అని పరీక్షిత్ మహారాజుని చంపినందుకు జనమేజయ మహారాజు సర్పయాగాన్ని మొదలు పెట్టేస్తాడు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద స్టోరీ, జనమేజయ మహారాజు సర్పయాగం మొదలు పెట్టడానికి. ఇంకొక స్టోరీ ఉందని చెప్పా కదా, అది ఏంటంటే గరుత్మంతుడి జననంతో మొదలవుతుంది అనమాట. అదేంటో రేపు తెలుసుకుందాం మనం. జై శ్రీకృష్ణ.